కొత్తగా మనకి సైనస్ ప్రాబ్లం అనేది ఒకటి వస్తుంది. సో సేమ్ అదే ఇప్పుడు చిన్నపిల్లలు కోల్డ్కి ఎక్స్పోజ్ అయితే ఆ సైనస్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా? సైనస్ ప్రాబ్లం రావచ్చండి, రాకూడదని ఏం లేదు. జనరల్గా ఏంటంటే ఫస్ట్ 2-3 ఇయర్స్లో జనరల్ రేర్గా చూస్తాం, ఎందుకంటే అన్ని సైనస్లు డెవలప్ అవ్వడానికి 5-6 ఇయర్స్ పడుతుంది మ్యాక్సిలరీ సైనస్. సైనస్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుందంటే బాగా నోస్ బ్లాక్ ఎక్కువ రోజులు ఉండి, సో ఆ సైనస్కి వెంటిలేషన్ సరిగ్గా జరిగినప్పుడు, అంటే గాలి ఎక్స్చేంజ్ సరిగ్గా జరిగినప్పుడు, రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సైనస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాగా హెడేక్ కంప్లైంట్ చేయడం, ఫీవర్ రావడం, నోస్ బ్లాక్ అవ్వడం, అట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో ప్రాపర్ కోర్స్ ఆఫ్ యాంటీబయాటిక్ వాడి సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ పొందవచ్చు. సో అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా. సో నిమోనియా అసలు రాకుండా ఉండడానికి పేరెంట్స్ తీసుకునే జాగ్రత్తలు ఏంటి పిల్లల పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సినేషన్ ఈజ్ గుడ్ థింగ్ ఫర్ వైరస్, బ్యాక్టీరియల్. సో వ్యాక్సినేషన్ మనం ఇందా డిస్కస్ చేసినట్టు రొటీన్గా ఫ్లూ వ్యాక్సిన్, ఎంఎంఆర్ వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్, న్యూమోకోకల్ వ్యాక్సిన్, దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ టు లంగ్, కాఫ్, కోల్డ్, pneumonia. So better to take vaccines, one thing. Adequate nutrition, proper sanitation, proper hand hygiene, and అవాయిడింగ్ ఎవరికైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళని అవాయిడ్ చేసుకోవడం, కొంచెం సిమ్టమ్స్ రిలీఫ్ అయ్యేంతవరకు. ఇవి చేయడం వల్ల కొంతవరకు మనకి డెఫినెట్గా న్యూమోనియా అనేది మనం లేదా కాఫ్, కోల్డ్ అనేది ప్రివెంట్ చేయొచ్చు.